రాష్ట్రంలో గత కొద్ది నెలలుగా ఈరోజు ప్రతిపక్ష స్థాయికి కూడా దక్కించుకోలేనటువంటి విపక్ష పార్టీ వెంకటేశ్వర స్వామిని కూడా తన రాజకీయాలు వాడుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. దేవుడితో పెట్టుకుంటే ఎవరైనా కానీ తగిన మూల్యం చెల్లించుకో తప్పదు. చరిత్రలో పోయినట్లయితే వాళ్ళు సొంత చిన్నాన్నని టీటీడీ బోర్డు చైర్మన్గా పెట్టుకొని అక్కడ జరిగిన అక్రమాలన్నింటి కూడా సక్రమనే విధంగా ప్రయత్నం చేశాడు. స్వయాన చైర్మన్గా చేసినటువంటి అతని వ్యక్తే అక్కడ కల్తీ జరిగింది అంగీకరిస్తే కల్తీ లేదని చెప్పి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారు. అసలు కల్తీ కాదు, అది కృత్రిమ నెయ్యి, కెమికల్స్తో చేయడం కృత్రిమ నెయ్యి. అది నెయ్యే లేదు. దాన్ని ఎంత దారుణంగా చేస్తుంది సిట్లో చాలా క్షుణ్ణంగా వివరించడం జరిగింది. సిట్లో ఏమీ లేదని అంటారు. వీళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను, దేవుడి మీద మీ నాయకుడికి ఎట్లాగో విశ్వాసం లేదు, మీకు లేదు. దానికి సాక్ష్యం ఆ రోజు శాసనమండలిలో నేనున్నాను, మా నాయకులు లోకేష్ గారు ఉన్నారు. అదేవిధంగా మీరు చూడండి ఒకసారి, ఒక ఫోటో చూడండి, అసెంబ్లీలో ఉన్నటువంటి క్లిప్పింగ్స్ చూడండి ఒకసారి. బొత్స సత్యనారాయణ గారు వాళ్ళ శాసనసభ్యులు మండలి సభ్యులు చెప్పులతో వెంకటేశ్వర స్వామి ఫోటోలు పెట్టుకొని వచ్చారు. ఒక్కసారి ఆ ఫోటోలు తీసుకొని పోడియం దగ్గర రాగానే కేశవ్ గారు, నేను పక్కన కూర్చున్నా, వెంకటేశ్వర స్వామి ఫోటోలు లేగానే కేశవ్ గారు లేచి లెజిస్లేటివ్ మంత్రి గారు రియాక్ట్ అయ్యారు. అప్పుడు చైర్మన్ రూలింగ్ ఇచ్చాడు, ఎవరైనా వెంకటేశ్వర స్వామి కావచ్చు ఏ దేవుడిని అయినా తేవడం ఇది పద్ధతి కాదని చెప్పేసి ఆయన రూలింగ్ ఇచ్చి సభను వాయిదా వేసి వెళ్ళిపోయారు. అంటే దేవుడిని భక్తితో మన గ్రామాల్లో మనవాళ్ళు ఊరూరు తిరిగేసి దేవుడిని పట్టుకొని చేసుకొని వెళ్తారు, తిరుపతి వెళ్తారు, జోగి ఎత్తుకొని వెళ్తారు. అలాంటిది కాకుండా వీళ్ళు శాసనసభకు వచ్చేటప్పుడు వెంకటేశ్వర స్వామిని పట్టుకొని చెప్పులు వేసుకొని జై జగన్ జనాదాలు చేసుకుంటా నేరుగా వచ్చారు. అది ఎంతవరకు సమర్థనీయం మేము అది చూడలేదు. అసెంబ్లీలో ఉన్నాం, ఉన్న తర్వాత లోపలికి వచ్చి సడన్గా వాళ్ళ ఫొటోస్ తీసుకురావటం, అయిన తర్వాత వెళ్తూ ఇలా ఇసిరేసి వెళ్ళిపోయారు బల్లల మీద. అంటే దేవుడి మీద ఏమి నమ్మకం అని చెప్పి మీరు ఇవ్వడానికి వచ్చారు? హిందూ ధర్మం మీద, మత విశ్వాసాల మీద, కలియుగ ప్రత్యక్ష దేవదేవుని మీద మీకున్నటువంటి నమ్మకం ఏంటి? అంటే మీరు ఏదో ఒక ప్లకార్డ్ లాగా చూసారా కానీ వెంకటేశ్వర స్వామి లాగా చూడలేదు. ఆ పైన మీరు చెప్పులతో ఎలా వచ్చారని చెప్పి మేము అన్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత బొత్స సత్యనారాయణ గారు మా సభ్యులు ఎవరు చెప్పులు వేసుకోలేదు, చెప్పులు విడిచి వెళ్ళారు అంటారు. అవి చూడండి అండి, సభలో క్లిప్పింగ్స్ అండి, అది అందరికీ లెటర్ పెడితే ఇచ్చేస్తారు, మీరు తీసుకోవచ్చు. అది ఏం మాట్లాడతారు? ఈ మన జిల్లాలో ఒక ఆయన ఉన్నాడు, ఎమ్మెల్సీ కొత్త బెచ్చగాడు పొద్దాడు అన్నట్టుగా ఆయన మాట్లాడతాడు. చూశారు కదా, చూశారంటే ఒక అసత్యాన్ని పదే చెప్పటం తండ్రి రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి వాళ్ళకి అలవాటే. వీళ్ళు కూడా మంత్రిగా చేసినటువంటి బొత్స సత్యనారాయణ అంటే గత సభలో నేను ఉన్నా అసెంబ్లీలో, అసెంబ్లీ వేదికగా కూడా ఎన్నో అసత్యాలు చెప్పేవాళ్ళు, అక్షర సత్యాలను నిరూపించారు. అలాంటి వ్యక్తులు ఈరోజు బురద జల్లట ప్రయత్నాలు చేస్తారు. నేను ఒకటే చెప్తాను, మీరు దేవుడితో పెట్టుకున్నారు, 11 పరిమితం అయిపోయారు. ఈ రోజున ఆ రామతీర్థంలో రాముడి తల నరికేశారు. ఆ రోజు మా నాయకుడు వెళ్తామంటే మా నాయకుడు నెలకి అడ్డుకున్న పరిస్థితి. అలాంటి మీరు ఈరోజు దేవుడి గురించి, దేవుడి బొమ్మలు పెట్టుకొని రాజకీయానికి ఎంత దిగజారి పడుకుంటారో ఇంతకన్నా నిదర్శనం ఉందా? ఈరోజు మీరు చేసేటువంటి ప్రతి అంశాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీ నాయకుడు చెప్పాడా? నేను ఒకటే అడుగుతుంది, వెంకటేశ్వర స్వామిని చెప్పులు వేసుకొని పోయి రాజకీయం చేయమని మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్పాడా? మీరు ఎందుకు వచ్చారు అసెంబ్లీకి? మీ నాయకుడు ఇచ్చిన ఆ డైరెక్షన్లోనే మీరు నడుస్తున్నారు కదా, అది ఆయన చెప్పాడా, మీరు చేశారా? రెండోది, ఒక సభ్యుడు అయితే రివర్స్లో పట్టుకుని వెంకటేశ్వర స్వామి అంటే ఏదో ఒక కాగితం పట్టుకున్నాము ఇలాగ పెట్టి చూపించాలి కదండి, చెప్పులు వేసుకొని స్పృహ మర్చిపోయారు. సక్రమం ఇంకొక ఆయన ఇట్ట పట్టుకున్నాడు, పోతే ఇడిసిపోయాడు. ఇలా చేయమని మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్పాడా? చెప్పిన డైరెక్షన్ వాస్తవం కాదా? ఆ డైరెక్షన్ మీరు పాటించేది వాస్తవం కాదా? అంటే దేవుడి ద్వారా రాజకీయాలు చేస్తామంటే మీరు పతనం అయిపోతారు. మీరు చేసిన దానికి అనుభవిస్తున్నారు, తప్పనిసరిగా ఇంతకన్నా ఎక్కువ మీరు చూడబోతున్నారు. లేని ప్రతిపక్షం కోసం మాకు ప్రతిపక్షం ఇస్తే వస్తానంటున్నాడు. అదే ప్రతిపక్షం గురించి మీరు మాట్లాడి కూడా ఒకసారి గుర్తు చేసుకోండి.
ఇంకో విషయం ఏంటంటే వైవి సుబ్బారెడ్డి గారిని టీటీడీ బోర్డు చైర్మన్గా చేస్తే తిరుమలలో గోవింద నామస్మరణం తప్ప వేరే వినిపించకూడదు. మీ పిన్నమ్మ ఆనాటి చైర్మన్ భార్య జగన్మోహన్ రక్షక గోవింద వాడి గోవింద నామాలు అది ఉందండి? గోవింద నామాల్లో ఉందా? ఆవిడ మాట్లాడినటువంటి మీరు కూడా అందరు చూసారు, అన్ని మీడియాలో ట్రోల్ అయినది. అంటే ఎంత విశ్వాసం కలిగిన వ్యక్తిని మీరు ఇచ్చారు. రెండోది సుబ్బారెడ్డి గారి పిఏ చిన్న అప్పన్న ఆయన అకౌంట్లోకి 69 కోట్ల రూపాయలు 4,69,00,000 అనుకుంటాను ఆయన అకౌంట్లోకి మారినాయి. ఎందుకు మారినాయి, ఎలా మారినాయి, ఆయనకి నాకు సంబంధం లేదని చెప్పేసి ఆయన చెప్తాడు. మరి ఢిల్లీలో కావచ్చు, మీ ఎక్కడున్నా కానీ మీ వెనక నిలబడి ఉన్నాడు ఆయన. ఆయన పేరు మీద ఒకరోజు చిన్న టికెట్లు కూడా ఇష్యూ అయినాయి. ఇవన్నీ ఎవరికి తెలియాలి? ఇదంతా మీరు ఎవరంటారు? ఈరోజు చేసినటువంటి దానికి మళ్ళీ ఎదురు తిరిగి ఏదో చెప్తారు. భారతీయ గారికి అకౌంట్కి 570 కోట్లు మీ ప్రభుత్వం లేదా వాస్తవం కాదా? భారతీయ సిమెంట్ క్వాలిటీ లేకపోయినా హౌసింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, సాక్షి మీడియా కావచ్చు, మీరు ఇచ్చింది 570 కోట్లు దోచిపెట్టింది వాస్తవం కాదా? ఇలాంటి తప్పులు కప్పిపుచ్చుకోవడం కోసం దేవుని రాజకీయాల్లో తీసుకొచ్చి హెరిటేజ్ మీద బురద ప్రయత్నాలు చేస్తున్నారు. హెరిటేజ్ ఈజ్ ఏ ప్రజా జీవితంలో ఉంది. ఎప్పుడో కూడా వాళ్ళు ప్రజలకు చేసే దానికి ఇచ్చారు, కానీ ప్రభుత్వానికి ఎక్కడ కూడా వాళ్ళ సంబంధాలు లేవు. అదేవిధంగా వాళ్ళని మీరు అన్నటువంటి ఇందోర్ కంపెనీ కూడా వాళ్ళకి కో ప్యాకర్ మాత్రమే, వాళ్ళ వ్యాపార భాగస్వామి కాదు. వెన్న కొనుగోలు చేశారు, వెన్నకి నెయ్యికి తేడా తెలియకుండా మీరు మాట్లాడే పరిస్థితులు వస్తున్నాయి. నేను ఒకటే చెప్తున్నాను, వెంకటేశ్వర స్వామితో మా నాయకుడు చెప్తారు, నేను వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర పుట్టాను, నా మీద 23 క్లెమేర్ మైల్స్ పేర్లప్పుడు కూడా ఆ స్వామి పాదాల చెంత నేను సురక్షితంగా బయటపడ్డానంటే మా కులదైవం వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు, దేవుడి విషయంలో నేను తప్పు చేయను అని మాకు చెబుతారు. ఎక్కడా కూడా మతం అనేది ఒక విశ్వాసం, అది ఎవరి మతమైనా కానీ, హిందూ మతంతో పాటు ఏ మతమైనా కానీ ఎవరి మతాన్ని మనం మనోభావాన్ని కించపరచకూడదు. మనం లౌకికవాదంలో ఉన్నామని కూడా చెప్తున్నాం. ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో మా నాయకుడు ఎవరు కూడా తప్పు చేయమని చెప్పడం, అలాంటి దానికి మీరు వచ్చేసి చెప్తాను. నేను ఎగ్జాంపుల్ ఏంటంటే, దేవుడిని నమ్మితే వారు కాపాడటానికి మా నాయకుడి యొక్క ఆ ప్రాణాలు దేవుడి పాదాల చేత కాపాడారు. వారి కులదైవాన్ని కూడా నా వెంకటేశ్వర స్వామిని మీద పెట్టుకుంటే అనుభవిస్తారని చెప్తున్నారు. నేను ఒకటే చెప్పేది, ఇలాంటి తప్పుడు పనులు తప్పుడు ప్రయత్నాలు చేసి మా ప్రభుత్వం మీద మీరు బురద జరిగితే ప్రజలు క్షమించరు. ఈ రోజున మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ వారు కూడా ఇదే చెప్తున్నారు, దేవుడితోటి విశ్వాసాలు మీరు కనుక ఇస్తే మీరు తగిన మూల్యం చెల్లిస్తారంటున్నారు. దేవుడన్నా అదేవిధంగా ఈ హిందూ మతం అన్నా ఎక్కడా కూడా మేమెవరూ అగౌరవపరచట, లౌకికవాద తత్వాన్ని కాపాడుకుంటూ ఆ మతంలో ఉన్నటువంటి యొక్క సాంప్రదాయాల్ని ఆచారాల్ని గౌరవించడానికి మా ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడిందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ వేసాం. వాళ్ళు అంటున్నారు సిట్ వేసారన్నారు. సిట్లో వేస్తే సిట్లో స్టేట్ గవర్నమెంట్ సిబిఐ ఇచ్చిన రిపోర్ట్లో కూడా నివేదికలో ఉన్నాయి, లో లెవెల్ ఆఫ్ ఫ్యాట్ కంటెంట్స్ ఉన్నాయని చెప్పేసి ఆ రిపోర్ట్లో ఉంది. దీనిలో వాళ్ళు చాలా సిట్ రిపోర్ట్లో చాలా ఎస్టాబ్లిష్ చేసుకొచ్చారు. ఏమని సంబంధాలు ఎవరెవరికి ఉన్నాయి, చిన్నప్పల నాయుడికి ఏంది, ఎవరెక్కడ చేశారు, ఈ కంపెనీలు ఎలా వచ్చినాయి, కృత్రిమంగా ఏం చేసినాయి, అదేవిధంగా వైస్టీ డైరీకి ఏం జరిగింది, ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేశారు. ఈ ఎస్టాబ్లిష్ చేసిన దాన్ని మొత్తాన్ని కూడా సమగ్రంగా ఇవ్వడం కోసమే ఎంక్వైరీస్ ఆఫ్ కమిషన్, ఏకసభ్య కమిషన్ కూడా మేము ఏర్పాటు చేయడం కూడా జరిగింది. దీన్ని కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు తప్పులు పడుతూ ఉన్నారు. మీరు ఏదో కప్పిపుచ్చుకోవాలి, మీరు అనుకున్న రిపోర్ట్ రాలేదు కాదు, రిపోర్ట్స్ అన్నీ బయట ఉన్నాయి. డిబేట్కి మేము సిద్ధమని కూడా చెప్పడం జరిగింది. మేము ఇక్కడ దేవుడి మీద ఒక నమ్మకం, ఒక విశ్వాసం మా నాయకులకు ఉంది, మా ముఖ్యమంత్రి గారికి ఉంది, మా యువ నాయకులు లోకేష్ గారికి ఉంది, అదేవిధంగా మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఉంది, ప్రధానమంత్రి మోడీ గారికి ఉంది. మేము తప్పు చేస్తే తండ్రిలాగా మమ్మల్ని మా నాయకులు తప్పు చేయొద్దని చెప్పేటువంటి వ్యక్తులు. మేము ఎక్కడా కూడా డీవియేట్ అయ్యి మేము మాట్లాడడం లేదని చెప్పి నేను స్పష్టంగా తెలియజేసుకుంటూ, మాడవీధుల్లో చెప్పులతో తిరిగాడు జగన్మోహన్ రెడ్డి గారు. తిరుపతిలో మాడవీధుల్లో తిరగరు. దేవుడి మన బ్రహ్మోత్సవాల్లో దేవుడు తిరిగే మాడవీధుల్లో ఎవరు కూడా చెప్పులు రావు. బయట ఎక్కడో పెడతామంటే చెప్పులతో వచ్చిన వ్యక్తి వెంకటేశ్వర స్వామికి చేసేటప్పుడు నీకు అన్యమతస్థులు నాకు ఈ భక్తుడి మీద దేవుడి మీద విశ్వాసం ఉందని చెప్పి సంతకం పెట్టాల్సి ఉంటే దానికి సంతకం పెట్టలేదు. మొన్న వారు ప్రతిపక్షం ఉన్నప్పుడు వెళ్ళాలంటే తప్పనిసరిగా సంతకం చేయాలని చెప్పేసి ప్రభుత్వం గట్టిగా చెప్పిన తర్వాత
ఎక్కడ సంతకం చేయాల్సి వచ్చిద్దో అని చెప్పేసి తిరుమల వెళ్ళడం అనుకున్నటువంటి వ్యక్తి ఆయన. అంటే ఒక మతాన్ని గౌరవించాలి. చాలామంది ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఏ మతవస్తులు పిలిచినా కానీ ఆ మత సాంప్రదాయం గౌరవించి అక్కడికి వెళ్ళి పాల్గొంటారు. అంటే విశ్వాసం ఒక మంత్రం ఉన్నా కానీ ఆ వ్యక్తిని ఆ భక్తుల గౌరవాలు కాపాడిస్తారు. అలాంటిది మీరు ఈ విధంగా చేయడం అనేది సభ్య సమాజం మన యావత్ ప్రజానీకం కూడా గమనిస్తూ ఉన్నారు. మీరు చేసిన దానిలో వెంకటేశ్వర స్వామి తల్లేల స్కామ్ కూడా చేశారు. అస్సాం రైఫిల్స్తో పట్టుకున్నారు. ఎందుకంటే నేను కూడా టీటీడీ బోర్డు మెంబర్గా చేశాం. ప్రతి దానికి ఆక్షన్ వేస్తారు, దానికి చాలా ఇది చేస్తారు. ఇంకోటి నెయ్యి పర్చేస్ కమిటీలో కూడా కమిటీ సభ్యులు కూడా పక్కన పెట్టి కొంతమంది ప్రత్యేక ఆహ్వానితులు పెట్టుకొని ఆ కమిటీ చేసిన దాన్ని కూడా సిట్ నివేదికలో వెల్లడించడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా మీరు తప్పులు చేసి మీరు ఎక్కడ ఏమీ లేదు రాజకీయాల్లో తీసుకొని దేవుడిని తీసుకొచ్చి మా ప్రభుత్వాన్ని అప్రదిష్ట చేద్దాం కూడా, కానీ సూర్యుడి మీద ఉమ్మేస్తే మీ ముఖం మీద పడుతుంది, తిరిగి మన ముఖం మీద పడుతుంది సామెత ప్రకారం మీరు చేసేవాడి రెండు కూడా మీరు తప్పకుండా మూల్యం చెల్లించుకుంటారని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ రోజున వెంకటేశ్వర స్వామిని రాజకీయాలకు మీరు వాడటం అర్థం కాదు. ఈరోజు రాఘవేంద్ర స్వామి వారి ఆలయంలో ఉన్నటువంటి స్వామివారు మీకు చంద్రబాబు నాయుడు లెటర్ రాశారు. ఆ లెటర్ మీరు సమాధానం చెప్పండి. ఈ లడ్డు దేవ విషయంలో వాళ్ళు స్వామీజీ లెటర్లు రాస్తున్నారు. ఆ లెటర్లో మీరు సమాధానం చెప్పండి, ప్రజలకు సమాధానం చెప్పండి. మాకు అర్థం అవసరంలా, ప్రజా జీవితంలో మీరున్నారు. ఇలాంటి తప్పుడు పనులు చేయొద్దని చెప్పేసి నేను మీకు తెలియజేస్తూ, మీరు చేసేటువంటి ఈ దేవదేవుడి మీద చేసేటువంటి రాజకీయాన్ని, హిందూ మతం మీద మీరు చేసే రాజకీయాన్ని, వెంకటేశ్వర స్వామి కానీ మీరు చూడండి ఫోటోలు చెప్పులు, బయట ఉన్నటువంటి వీడియో కూడా మీరు ఒకసారి చూస్తే వాళ్ళు చేతులు ఏమో వెంకటేశ్వర స్వామి ఫోటో, స్లోగన్స్ ఏమో జగన్మోహన్ రెడ్డి స్లోగన్స్. ఏముందండి మీరు? తప్పనిసరిగా దేవదేవుడు మిమ్మల్ని చూస్తాడు. మీ పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించుకోమని చెప్పి నేను తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను.